జంగారెడ్డిగూడెంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. బావగారితో పడుకుని సుఖపెట్టాలని వివాహితకు అత్తమామలు బలవంతం చేసి గృహ నిర్బంధం చేశారు. దాన్ని వ్యతిరేకించడంతో గత 10 రోజుల నుండి సంవత్సరం బాలుడితో నిర్బంధం చేశారు. పోలవరంకి చెందిన అమృతవల్లికి జంగారెడ్డిగూడెంకి చెందిన రంజిత్ కుమార్కు 22 నెలల క్రితం వివాహమైంది. రంజిత్ కుమార్ని దాచేసి బావగారిని సుఖపెట్టి మరొక వారసుడికి జన్మనివ్వాలని అత్తమామలు, తోటికోడలు అమృతవల్లిని గృహ నిర్బంధం చేశారు. అమృతవల్లిని బంధించిన గదికి కరెంట్, బాత్రూమ్, త్రాగునీరు, తిండి లేకుండా చేశారు. బావగారు లేకపోతే మామగారిని సుఖపెట్టాలని అత్త, తోడికోడళ్లు బలవంతం చేశారని ఆరోపించారు. సమాచారం అందుకున్న హ్యూమన్ రైట్స్ స్టేట్స్ వైస్ చైర్పర్సన్ మండెం లక్ష్మి సభ్యులు బాధితురాలకు మద్దతు తెలుపుతూ ఇంటి ముందు టెంట్ వేసి నిరసన తెలిపారు. కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఎన్ని రోజులైందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? తలుపులు బతులుకుంటుంది రాత్రి వచ్చి అమ్మా నీకేం బాధలేదమ్మా? ఎస్ఐ గారు ఏంటి ఏంటి దేనికమ్మా? మా బావగారితో కలిసి ఇంకొకటి అమ్మా ఏమండి కొద్దిగా లేపు పాపం అర్జెంట్ గా బయట తీసుకెళ్ళి ఏమైనా పెట్టించండి ఆ పిల్లకి. పాపం ఏం తిన్నది ఏంటో భయపడిపోతుంది ఆ పిల్ల, కంగారు పడిపోతుంది. నీ చెల్లెలు కూడా పడుకోమంటారు రాడే, నీ చెల్లెలు కూడా పడుకోమంటారు రాడే. నా పేరు సూర్య. మా చెల్లికి జంగారెడ్డిగూడెం ఇచ్చాము. రంజిత్ అబ్బాయి పేరు. పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా ఒప్పించి తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడి నుంచి నాకు పిల్లోడు వద్దు, నన్ను కాపురం చేయను, అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు. అప్పుడే 15 రోజుల నుంచి మా చెల్లిని లోపల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. పైకి మంచిలు కూడా అందివ్వకుండా తలుపులు వేసేసి, డోర్లు వేసేసి, పైకి కర్రీస్ కూడా అందివ్వకుండా, బుట్ట వేయడానికి లేకుండా అన్నీ కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు. దయచేసి మా చెల్లిని తలుపులు తీసి, పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళు. పేరు మండెం లక్ష్మి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్, కార్పొరేట్ సెక్టర్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇది 3rd ఇయర్ మ్యారేజ్ అయ్యి పెళ్ళైన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అత్తగారికి 2 మగపిల్లలు. పెద్దతనికి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యింది. అమ్మాయి కన్సీవ్ అయితే అతను మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు. ఆపరేషన్ చేయించుకొని రమ్మని, పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా, తర్వాత పెద్దతలతో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది 2 పిల్లలతో పిల్లల్ని కన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకి 13 రోజులు అయ్యింది. ఆ అమ్మాయిని దిగబెడితే కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టోటల్గా ఫ్యాన్, బెడ్, వాటర్, బాత్రూంలో వాటర్, మగ్గు, గ్లాసు, ప్లేట్స్ అన్నీ తీసేశారు. అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య పక్కింట్లోంచి అందించడం జరిగింది. ఇప్పుడు ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నామో అమ్మాయిని నిర్బంధించారు. ఇప్పుడు మీడియా వారు మీరైనా పోలీసు వారి సహాయంతోనైనా మా అమ్మాయి పరిస్థితి ఏంటి, అసలు లోపల ఎలా ఉందనేది మాకు కావాలి. అది మాకు మెయిన్. ఇప్పుడు తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం ఏదనేది మీ అందరి సహకారంతో. ఆ అమ్మాయి ఏం జరగకుండా ఆ అమ్మాయిని పరిస్థితి ఏంటి ముందు చూసిన తర్వాత మాట్లాడదాం.